చోళరాజు. నా పక్కన ఉన్న వాళ్ళు భార్యాభర్తలు తమిర్చి భారతి, తమిర్చి హరిబాబు. ఈవేళ వీళ్ళకి జరిగిన నష్టం గురించి సుమారు నెల రోజుల నుంచి వీళ్ళ చేస్తున్న న్యాయ పోరాటానికి ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. ఏదైతే మన జంగారెడ్డిగూడెం ఏదైతే ఒక మహిళ ఉందో ఆ మహిళ వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ గుంజిందని, అలాగే అకౌంట్లతో సహా ఆధారంతో సహా కేసు పెడతాం. దాని నిమిత్తం ఎక్కడైతే జంగారెడ్డిగూడెంలో గుప్తా రెడ్డి అనే అగ్రవర్ణాలు ఈ మాదిగా యువకుడిని కొట్టాడని కేసు పెట్టడం జరిగింది. అదే ఈ కేసు నిమిత్తం రాజమండ్రి ఎస్పీ గారి దగ్గర ఫస్ట్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. అక్కడి నుంచి తాళపూడి ఎస్ఐ గారికి రాశారు. అక్కడి నుంచి మరలా కొవ్వూరు సిఐ గారికి రాశారు. సిఐ గారికి రాస్తే అక్కడికి వచ్చాక చూసి ఇది మా పరిధి కాదు అని మరలా అక్కడికి వెళ్ళిపోమని ఎక్కడైతే జంగారెడ్డిగూడెం జరిగిందో అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం గురించి మరలా ఏలూరు ఎస్పీ ఆఫీస్లో ఈ భార్యాభర్తలు వెళ్ళి మరలా కంప్లైంట్ చేసుకుంటే అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం సర్కిల్ ఆఫీస్కి వాళ్ళు పంపించడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళని అక్కడ పిలిపించి అక్కడ ముద్దాయి ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో అక్కడ ఎవరున్నారో వాళ్ళందరినీ పిలిచి వీళ్ళకి కేసు కట్టమని చెప్పినా కూడా కేసు కట్టకుండా పెద్దల సమక్షంలో రాజీ చేసుకుంటాం, టైం లేదని చెప్పి తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు కూడా ఆ కేసుని పక్కన పెట్టడం జరిగింది. సుమారు కొన్ని లక్షల అప్పులైపోయి ఈవేళ డబ్బులు పోగొట్టుకుని అకౌంట్ల ఆధారంతో ఉండి కూడా వీళ్ళ భార్యాభర్తలు మానసిక వేదనకు గురవుతూ ఈవేళ 4 రోజుల నుంచి ఏమి హాస్పిటల్లో ఉంది. ఇవాళ నేను కూడా పండగ కొంచెం 31st నుంచి నేను వేరే పనులు ఉండటం వల్ల నేను కూడా వెళ్ళకపోవడం, ఈవేళ మానసికంగా చాలా ఒత్తిడికి గురై ఇలా చాలా బాధలు ఉంటే పోలీసులు పట్టించుకోకపోవడం చాలా దారుణం. అలాగే ఎవరైతే ఉన్నారో జంగారెడ్డిగూడెం పోలీసులు కేసుని కట్టమని చెప్పినా కూడా కట్టకుండా ఏదైతే పెట్టారో వీళ్ళు తిరిగి ఓపిక కూడా లేదు ఇంకా. అందుకే మేము ఖచ్చితంగా ఒక న్యాయ పోరాటం మేము సిద్ధమయ్యాం. అలాగే దళిత ప్రజా సంఘాలన్నీ కలుపుకుని ఈ నెల 10వ తారీఖున కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరాహారదీక్ష చేయడానికి మేము కూర్చోడానికి మేము సిద్ధమయ్యాం. ఎందుకంటే ఇంకా ఇక్కడ తిరిగి అంటే పాపం ఈ దంపతులకు ఓపిక లేదు. ఇప్పటికీ అప్పులు అయిపోయి నానా చిత్రహింసలు పడుతున్నారు. ఈ కేసు న్యాయం జరిగే వరకు కూడా మేము కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి సిద్ధమయ్యామని తెలియజేసుకుంటూ, అలాగే దళిత ప్రజా సంఘాలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి మేము అందరినీ పిలుస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్ చోళరాజు. ఆఫ్ చేసి మళ్ళీ అందరికీ జై భీమ్. నా పేరు కొడమంచిల రమణ, ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ గోదావరి జిల్లాల చైర్మన్ని. ఇక్కడ గీత భారతి ఇద్దరి మధ్య బ్యాంకు లావాదేవీలు ఏదైతే ఉన్నాయో మరి ఆ లావాదేవీలో గీతను పడే ఆమె నుండి భారతికి రావాల్సిన లక్షలాది రూపాయలను ఆమెకి ఇవ్వాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నామండి. అదే సమయంలో డబ్బులు ఇస్తానని చెప్పి జంగారెడ్డిగూడెం రప్పించుకుని భార్యాభర్తలని వాళ్ళ ఇంట్లో మరి అత్యంత దారుణంగా ఆమెని భార్యాభర్తను కుట్టారు అగ్రకుల దురాంకాలతో. కాబట్టి ఆవిడ మీద ఎస్ఎస్ఎఫ్ కేసు నమోదు చేయాలని, అలాగే దాడి చేసిన వారి మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘం తెలుసుకున్న తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈవిడ కానీ గీతన అనే ఆవిడ ఈ మార్గ కులానికి చెందినటువంటి నిరుపేదలైన భారతి గారికి లావాదేవీలు సరిచేసి ఆవిడ కానీ ఇవ్వకపోతే వచ్చే 10వ తారీఖున దళిత ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు పిలిపించి మరి ఉద్యమం బలోపేతం చేస్తామని, న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే ఈ కేసుని మరి ముందుండి నడిపిస్తున్న చోళరాజు గారికి జై భీములు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.